యాక్షన్ సీక్వెన్స్‌లో మీకు నిజంగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు, భయమేసింది అని అంటున్నారు. ఈ కొత్త వెర్షన్ సమంతని యాక్షన్ సీక్వెన్స్‌లో ఆడియన్స్ పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకున్నారంటారా? అయ్యో! డౌటేముంది అందులో. క్లైమాక్స్‌కి థియేటర్‌లో మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంత రెస్పాన్స్ వస్తుంది. విమెన్ సెంట్రిక్ మూవీస్ అవును. హ్మ్. వచ్చినప్పుడు చాలా వరకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ కావచ్చు, హ్యూజ్‌గా ఆహ్, ఇలాంటి మూవీస్‌ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, అవును. మీరేమంటారు? అంటే వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? సో, నాకు యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా తక్కువ వింటాం. ఏది చాలా ఇష్టంగా జనాలు చూడడానికి ఇష్టపడతారో, రెస్పాన్స్ ఉంటదని. తగ్గిపోతుంది, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు రాట్లేదని బయట కంప్లెయింట్లు వింటూ ఉంటాం బేసిక్‌గా సినిమా ఇండస్ట్రీలో. కానీ మీరంటున్నారంటే ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. బట్ సాలిడ్‌గా హిట్ కొట్టే వరకు ఆ సినిమాని గుర్తించరు కదా! బట్ అది 'మా ఇంటి బంగారం'తో మళ్ళీ మొదలవుద్దని నాకనిపిస్తుంది. అయిపోయి ఉంటదేమో నాకనిపిస్తుంది. డెఫినెట్‌లీ. చూద్దాం. అంటే మీరు స్టార్టింగ్ నుండి డే 1 నుండి చూసుకున్నట్టయితే ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ హ్మ్. అవుతున్నాయి, దాని గురించి చిన్న చిన్న న్యూస్ వచ్చినప్పుడు మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉండే. లైక్ హ్మ్. ఏదో స్పెషల్ ఉంది ఇక్కడ. లైక్ ఆబ్వియస్లీ సమంత గారు అంటేనే ఏదో స్పెషాలిటీ ఉంటుంది. అండ్ టిల్ టుడే అది ప్రూవ్ చేసుకున్నారనిపిస్తుంది. హ్మ్. డే 1 ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, ఆ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయిపోయారు అవును. బేసిక్‌గా. సో, సమంత గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. మీ మాటల్లో లైక్ టిల్ నౌ ద జర్నీ కావచ్చు, మీ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ప్రొఫెషనల్లీ తను ఎలాంటి పర్సనల్లీ తను ఎలాంటి పర్సన్ మీ మాటల్లో చెప్తే మేము వినాలనుకుంటున్నాం. అంటే సమంత గారితో తక్కువ జర్నీ. ఆ 'శుభం' నుంచి స్టార్ట్ అయింది గానీ, బట్ ఆమె సెట్‌కొచ్చినప్పుడు మాత్రం చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తారు. దాని నుంచి నాకు కూడా కొంచెం అర్థమైంది. కాన్సంట్రేషన్‌గా ఉండాలి. సీన్ జరిగినప్పుడు అదే మూడ్‌లో ఉండాలి. అప్పటి వరకు నేను అలా ఉండేవాడిని కాదు. కొంచెం బయట ఆళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో సోదేయడం అలాంటివి జరుగుతూ ఉంటది. సో, అది చూసాక అదొకటి నాకు అలవాటయింది. సో, సీన్ మూడ్ ఉన్నంత సేపు అదే సీన్ మూడ్‌లో ఉండాలని అర్థమైంది. నేను దాన్ని అప్లై చేయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ పర్సనల్‌గా అంటే ఆవిడ ఓవరాల్ కొంచెం జర్నీలో ఆవిడ కోసం ఆవిడ చుట్టూ ఉన్న మనుషులు ఎవరన్నా ఏం కావాల్సినా ఆవిడ చేస్తారండి. అది నాకనిపించింది.